మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు ఏ దేశానికైతే పోయి చూసొచ్చాడో అతన్ని ప్రవేశపెట్టి నేను మరలా ఆ దేశంలో అతన్ని అడుగు పెట్టిస్తాను. చూసారండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అతడు పోయి చూసి వచ్చిన దేశంలో నేను అతను అడుగు పెట్టిస్తాను. మరి ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది అక్కడ వెళ్ళి చూసి వచ్చారు కదా, మరి వీళ్ళని ఎందుకు అడుగు పెట్టిస్తానని చెప్పలేదు? అంటే వీళ్ళ ఆ దేశాన్ని గురించి చెడ్డ సమాచారం చెప్పారు, అసలు ఆ దేశమే బాగులేదని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి పరలోకం బాగలేదు కదా, పరలోకానికి నువ్వు వెళ్తావా, పరలోకంలో దేవుడు అసలు ఉన్నాడా అని ఎవరైనా నేను అడిగితే, ఎవరు అడిగిన మూర్ఖమైన ప్రశ్నకు దేవుడు లేడని నువ్వు చెప్పగలుగుతావా? పరలోకమందు దేవుడు లేడు, సింహాసనం లేదు, ఏం లేదు, అంత ఉట్టిదే, పాస్టర్లు ఉట్టిగానే చెప్తారు, బైబిల్ ఉట్టిగానే బోధిస్తారని నువ్వు చెప్పగలుగుతావా? చెప్పండి, చెప్పగలుగుతామండి? దేవుడు లేడని ఎవడైనా బుద్ధిహీనుడు మాట్లాడినా మాత్రాన దేవుడు లేకుండా పోతాడా? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అది చెడ్డ దేశం అని చెప్పినంత మాత్రాన అది చెడ్డ దేశం అయిపోతుందా? కాదు, అది మంచి దేశం. దేవుడు అన్యాయం చేసేవాడైతే ఐగుప్తులోనే వాళ్ళని సాగుకొట్టేవాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు వాళ్ళు మారుతారు ఎదురు చూసి అద్భుతాలు చేసి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ దేశం మాకు వద్దు అన్నారు. అక్కడ దేవునికి బాధ కలిగింది. ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ మనసు మారకపోయినా దేవుడు పెద్ద పట్టించుకోలేదు. కానీ చివరికి ఆ దేశం చూసొచ్చినా కూడా వాళ్ళకు నమ్మకం కలగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవునికి బాధ కలిగి వాళ్ళను విడిచిపెట్టాడు. కాలేబు గురించి అందుకే అంటున్నాడు, అతడు మంచి మనసుతో నన్ను ప్రేమించాడు, నేను పంపిన దేశం గురించి అతడు నాకు మంచి సమాచారం ఇచ్చాడు, కనుక నేను ఎలాగైనా ఆ కాలేబును ఆ దేశంలో నేను అడుగు పెట్టిస్తాను. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, సంతోషంగా. నేను అడుగు పెట్టిస్తాను. రేపు నువ్వు అడుగు పెట్టాలంటే నీ దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు కీడు చేసినా మేలు చేసినా, దేవుడు నిన్ను శ్రమ పెట్టినా కష్టపెట్టినా నువ్వు ఆయన గురించి మంచి సమాచారం ఇవ్వాలి. ఈరోజు నిన్ను కష్టపెట్టాడని, నన్ను కష్టపెట్టాడు దేవుడు అని యేసు ప్రభు గురించి ఈ లోకంలో ఎంతోమంది చెడ్డ సమాచారం ఇచ్చేవారు లేరండి. ఆయన ఏం బాగు చేశాడు, ఆయన ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుందని. మన ఎంహెచ్ నగర్లో ఉండే విశ్వాసులు ఒక 2-3 కుటుంబాల లోకంలో కలిసిపోలేదండి. వాళ్ళ పేర్లు నేను చెప్పను. వరంగల్లో కూడా కలిసిపోయిన వారు ఉన్నారు. రాముడు